హలో వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. సమ్మర్ సీజన్ ను స్టార్ హీరోలే కాదు స్టార్ బ్యూటీ సమంత కూడా వదిలేసుకుంది. మే 15న రిలీజ్ కావాల్సిన మా ఇంటి బంగారం జూన్ కు వెళ్లిపోయింది. అసలే ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ తగ్గుతున్న టైంలో శామ్ టీమ్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? జూన్ మిడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారా? తెలుగులో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు సరైన ఆదరణ లభించడం లేదు. వచ్చేవే అడపాదడపా సినిమాలు. అయినా సరే హీరోయిజం ముందు హీరోయినిజం పేలవంగా మారిపోతుంది. గత ఏడాది సుమారు 1/2 డజన్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలొస్తే ది గర్ల్ ఫ్రెండ్ కాస్త బెటర్ అనిపించుకుంది. మిగిలినవన్నీ తుస్సుమన్నాయి. ఈ ఏడాది ఈ కేటగిరీకి ఊపిరిపోసేందుకు సిద్ధమైంది సమంత. ఖుషీ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ ఇచ్చి మా ఇంటి బంగారంతో వస్తోంది శామ్. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం చేసింది సమంత. ఇందులో గృహిణిగా, మరోవైపు ఫ్యామిలీని కాపాడుకునే ఫైటర్గా కనిపించబోతోంది శామ్. తొలిసారిగా తెలుగులో యాక్షన్ అవతార్లో కనువిందు చేయబోతోంది. అయితే మే 15న రావాల్సిన ఈ మూవీ ఐపీఎల్ కారణంగా జూన్ 19కి వాయిదా వేసుకుంది. తొలుత టాక్సిక్ వదులుకున్న డేట్ జూన్ 4పై ఖర్చు వేస్తుందనుకుంటే చరణ్ పెద్దితో వస్తుండటంతో వెనక్కు తగ్గింది మా ఇంటి బంగారం టీం. జూన్ 26న లెనిన్ వస్తుండగా ఒక వారం రోజుల ముందు డేట్ ఫిక్స్ చేసుకుంది మా ఇంటి బంగారం. అయితే సమ్మర్ హాలిడేస్ క్లోజ్ అయ్యి స్కూల్స్ తెరిచే టైంలో మూవీ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా అనేది డౌట్. స్కూల్స్ రీఓపెన్ అనగానే పిల్లల ఫీజులు, బుక్స్ అంటూ వాటిపై ఫోకస్ చేస్తుంటారు పేరెంట్స్. అందులోనూ పెద్ద హవా నడిస్తే ఈ సినిమాపై ఆడియన్స్ ఖర్చు పెడతారా అనేది ప్రశ్నగా మారింది. ఒకవేళ బాగా మౌత్ పబ్లిసిటీ జరిగితే ఫుట్బాల్స్ ఎవరూ ఆపలేరన్నది వాస్తవం. మరి మా ఇంటి బంగారంతో శామ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఊపిరి పోస్తుందో లేదో లెట్స్ వెయిట్. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించిన రవితేజ ఇప్పుడు అదే హిట్ కోసం కొన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాడు. ఇరుముడితో సాలిడ్ కంబ్యాక్ కొడతాడని ఫ్యాన్స్ గట్టిగా ఫీల్ అవుతున్నారు. ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చి మూవీపై అంచనాలు పెంచేశాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. అదేంటో మీరు చూసేయండి. రవితేజ ఒక్క హిట్ కొడితే 4-5 ఫ్లాప్స్ పలకరించాల్సిందే. క్రాక్ తర్వాత సోలో హీరోగా హిట్ లేదు. వాల్తేరు వీరయ్యలో కనిపించిన జస్ట్ గెస్ట్ అపీరియన్సే. అక్కడి నుండి వరుస ఫ్లాప్స్ మాస్ రాజా ఇమేజ్ను డ్యామ్ చేస్తున్నాయి. దీంతో మాసిజాన్ని పక్కన పెట్టి క్లాస్ అండ్ ఫ్యామిలీ రోల్స్కు షిఫ్ట్ అయ్యాడు రవితేజ. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి ఫ్లాప్ అయినా గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అనిపించుకుంది. రవితేజ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు అతడి ఫ్యాన్స్. నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ డివోషనల్ స్క్రిప్ట్ ఇరుముడికి కమిట్ అయ్యాడు మాస్ రాజా. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఫీల్ అవుతున్నారు రవితేజ ఫ్యాన్స్. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 1 నెల రోజులు షూటింగ్ మిగిలిందని రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శివ. ఒక్కొక్క అప్డేట్ ఇస్తామని చెప్పాడు దర్శకుడు. సెప్టెంబర్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారట. శివ నిర్వాణ అప్డేట్ ఇచ్చాడో లేదో మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకొని ఫ్యాన్స్ ను ఆనందంలోకి ముంచేశాడు. ఇరుముడిలో ఐకానిక్ అయ్యప్ప డివోషనల్ సాంగ్ మల్లెమూల పల్లకిలోని కొన్ని వర్డ్స్ మెన్షన్ చేస్తూ పక్కన ఫైర్ సింబల్ పోస్ట్ చేశాడు జీవి. ఈ పాటను ఇరుముడిలో రీమేక్ చేస్తున్నాడన్న అప్డేట్ తో రవితేజకు హిట్ ఖాయమన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ పాటలను దర్శకుడు శివ నిర్వాణ ప్రూవ్ చేస్తాడో లేదో లెట్స్ వెయిట్. సాయి పల్లవి యాక్టింగ్ విషయంలోనే కాదు డబ్బింగ్ విషయంలోనూ రాజీ పడదు. భాష ఏదైనా తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది. మాలీవుడ్ టు బాలీవుడ్ ఎవరు గొంతుగా అరువు తెచ్చుకుంది లేదు. కానీ ఇప్పుడు మరొకరి వాయిస్ న్యాచురల్ బ్యూటీ వినియోగించుకోబోతోందా? లాంగ్వేజ్ ఏదైనా ఆ భాషను, భావాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా డబ్బింగ్ చెప్పుకోవడం సాయి పల్లవి నేచర్. తన సినిమాలో తన రోల్కు మరొకరి వాయిస్ తీసుకోవడం న్యాచురల్ బ్యూటీకి నచ్చదు. తనది కాని భాషలైన మలయాళం, తెలుగు ఫిల్మ్స్ నుండి ఇటీవల వచ్చిన బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ఏక్ దిన్ వరకు మరొకరి గొంతు అరువు తెచ్చుకుంది లేదు. కానీ ఇప్పుడు బుజ్జి తల్లికి ఎదురు దెబ్బ తగిలేట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే ఏక్ దిన్తో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది సాయి పల్లవి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన న్యాచురల్ బ్యూటీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆమె వాయిస్ మైనస్ అయింది. రిలీజ్కి ముందు నుండి హిందీ స్లాంగ్ సరిగ్గా ఉచ్చరించకపోవడంపై విమర్శలను ఎదుర్కొన్న డాన్సింగ్ క్వీన్ సినిమా రిలీజ్ అయ్యాక ఆమెపై ఇదే పైత్యాన్ని ప్రదర్శించారు బీటౌన్ ఆడియన్స్. సౌత్ గర్ల్ కావడం ప్లస్ హిందీలో చెప్పిన డైలాగ్స్ అతికినట్లున్నాయని ఫీల్ అయింది నార్త్ బెల్ట్. ఇదే అప్కమింగ్ బాలీవుడ్ ఫిల్మ్ రామాయణకు నెగిటివ్ అయింది. ఏక్ దిన్ రిజల్ట్ సాయి పల్లవి హిందీ స్లాంగ్ పై వస్తున్న విమర్శల వేళ రామాయణ టీం ఓ నిర్ణయం తీసుకుంది. 1000 కోట్లతో తెరకెక్కిస్తున్న రామాయణలో సీత పాత్రలో నటిస్తోంది పల్లవి. ఈ రోల్కు వేరొకరితో డబ్బింగ్ చెప్పించాలని అనుకుంటోందట టీం. ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో
ఆమెతో డబ్బింగ్ చెప్పించి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదట మేకర్స్. హిందీలో మాత్రమే ఆమె కోసం గొంతు అరువు తీసుకొస్తున్నారన్నది లేటెస్ట్ టాక్. మరి ఈ విషయంలో న్యాచురల్ బ్యూటీ కాంప్రమైజ్ అవుతుందా, లేక పర్ఫెక్ట్గా హిందీ నేర్చుకుని తనే వాయిస్ ఇస్తుందా? ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. జాక్వెలిన్ ఫెర్నాండెస్ హీరోయిన్ గా చేస్తున్న సినిమాలు బోల్తా కొడుతున్నాయి. గత ఏడాది ఫతే, హౌస్ఫుల్ 5లో ఫుల్ లెంగ్త్ లో మెరిసిన నో యూస్, కాస్తో కూస్తో స్పెషల్ సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఐడెంటిటీని కాపాడుకుంటోంది. ఛాన్సులు కూడా అంతంత మాత్రమే. ఇక ఆమె హోప్స్ అన్ని ఆ సినిమాపైనే. శ్రీలంక బ్యూటీని ఆ కేసు ఇంకా వెంటాడుతోందా? గత కొన్ని రోజులుగా సక్సెస్ లేక సతమతమవుతుంది బ్యూటిఫుల్ బేబీ జాక్వెలిన్ ఫెర్నాండెస్. వివాదాల్లో చిక్కుకున్న నాటి నుండి కెరీర్ గ్రాఫ్ నేల చూపులు చూస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ ఇష్యూ, మనీ లాండరింగ్ కేసులు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్నప్పటికీ శ్రీలంకన్ భామకు లక్ కలిసి రావటం లేదు. చెప్పాలంటే 2018 బిఫోర్ అండ్ ఆఫ్టర్లా అరేబియన్ హార్స్ ఫేట్ మారింది. రేస్ 3 తర్వాత హిట్ మొహమే చూడలేదు జాక్వెలిన్. మెయిన్ లీడ్స్ గా చేస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బెడిసి కొడుతున్నాయి. గత ఏడాది ఫతే, హౌస్ఫుల్ 5లో ఫుల్ లెంత్ లో మెరిసిన నో యూస్, కాస్తో కూస్తో స్పెషల్ సాంగ్స్, మ్యూజిక్స్ ఆల్బమ్స్ తో ఐడెంటిటీని కాపాడుకుంటోంది. ప్రైవేట్ ఆల్బమ్ తో పాటు రైట్ 2లో స్పెషల్ సాంగ్ మెరిసింది. కానీ తమన్నా స్పెషల్ సాంగ్ ముందు జాక్వెలిన్ సాంగ్ తేలిపోయింది. ప్రెజెంట్ జాక్వెలిన్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. వెల్కమ్ టు ది జంగిల్ మాత్రమే చేస్తుంది. అది కూడా లాస్ట్ ఇయర్ కమిట్ అయిన ప్రాజెక్టే. జూన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ ఇందులో బిగ్ స్టార్ క్యాస్ట్ ఉన్నారు. మరీ ఇంతమందిలో ఆమె హైలైట్ అవుతుందా అంటే చెప్పడం కష్టం. ఇక మనీ లాండరింగ్ కేసులో అప్రూవర్ గా మారేందుకు పిటిషన్ దాఖలు చేసింది శ్రీలంకన్ బ్యూటీ. అయితే ఈడీ ఆమె పిటిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వెనక్కు తీసుకుంది. మలయాళ సెన్సేషనల్ యంగ్ బ్యూటీ తండ్రి బాటలో నడుస్తూ నిర్మాతగా రాణిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు అన్నయ్యను అనుసరిస్తూ యాక్టింగ్లోనూ కొనసాగుతోంది. కెరియర్ స్టార్టింగ్లోనే 2 పడవలపై ప్రయాణిస్తూ రిస్క్ చేస్తున్న బ్యూటీ ఎవరో ఓ లుక్కేయండి. రియా షిబు మాలీవుడ్ నయా సెన్సేషనల్ హీరోయిన్. సర్వం మాయతో డేలులుగా కేరళ ఆడియన్స్ ను ఆకట్టుకున్న బ్యూటీ. గతేడాది చివర్లో వచ్చిన నివిన్ పౌలి హారర్ కామెడీలో తళుక్కున మెరిసి అటెన్షన్ తన వైపు తిప్పుకుంది. కానీ యాక్టర్ కాకముందు తండ్రి షిబు తమిన్స్ బాటలో ప్రొడ్యూసర్గా తన కెరీర్ స్టార్ట్ చేసింది రియా. బాలీవుడ్ ఫిలిం ముంబైకర్తో నిర్మాతగా మారిన రియా షిబు తర్వాత అన్నయ్య హిద్రు హరుణ్ను ఫాలో అయ్యి యాక్టింగ్లోకి ఎంట్రీ తీసుకుంది. కప్ సినిమాతో హీరోయిన్ గా మారిన నిర్మాతగాను కొనసాగుతోంది. గత ఏడాది విక్రమ్ హీరోగా నటించిన వీరధీర సూరన్తో ప్రొడ్యూసర్ గా తొలి హిట్ అందుకుంది రియా. ఇప్పుడు అదే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది ఈ మలయాళ కుట్టి. చియాన్ విక్రమ్ 63వ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది రియా షిబు. ఇరుముగన్ తో ఫ్లాప్ ఇచ్చిన ఆనంద్ శంకర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు చియాన్. ఇక రియా రీసెంట్లీ బాసిల్ జోసెఫ్, టోవినో థామస్ అతిరథిలోనూ మెరిసింది. ప్రస్తుతం 2 పడవలపై ప్రయాణిస్తున్న ఈ బ్యూటీ చివరకు ఏ రంగంలో నిలకడగా ఉంటుందో చూద్దాం. అర్జున్ దాస్, అన్నాబేన్, యోగి బాబు లీడ్ రోల్ పోషిస్తున్న ఫిల్మ్ ఖాన్ సిటీ షూటింగ్ కంప్లీట్ అయింది. లవర్, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి హిట్ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన హరీష్ దొరై రాజ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. 55 రోజుల్లో ఈ షూట్ కంప్లీట్ చేశాడు దర్శకుడు. నాగబాబు, కమెడియన్స్ గెటప్ శ్రీను, రవితేజ కీ రోల్స్ చేస్తున్న వెబ్ సిరీస్ మేము కాపులం మే 22న G5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. బ్రహ్మానందంతో ట్రైలర్ విడుదల చేయించారు మేకర్స్. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్స్చర్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి మూవీ మిక్స్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.